US investment green card. $800,000 must have legally documented money. Exit period after 3 years. Shuda LP 6302946180. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యాలయాలు అక్రమంగా కట్టారని, ప్రభుత్వ భూముల్లోని స్వాధీనం చేసుకున్నారని, అక్కడ నిర్మాణాలు చేపట్టారని, పెద్ద ఎత్తున పార్టీ కార్యాలయాల పేరుతో రాజభవనాలు నిర్మిస్తున్నారని ప్రభుత్వం భావించింది. ఆ నేపథ్యంలోనే అమరావతిలో ఉన్నటువంటి ఈ పార్టీ కార్యాలయాన్ని కూల్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ విశాఖ, నెల్లూరు, రాజమండ్రి, అనంతపురం లాంటి పార్టీ కార్యాలయాలకి నోటీసులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మనతో మాట్లాడడానికి కర్నూలు నగర మేయర్ బివై రామయ్య ఉన్నారు, మాజీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు రాష్ట్రంలో ఎలాంటి పాలన కొనసాగుతుంది, దీన్ని ఎలా చూడాలి? ఇది ఒక రకంగా ఏంటంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున కామెంట్ చేసినారో ప్రజావేదిక కూలగొట్టినారు అన్నట్టుగా అని చెప్పేసి, ఇవాళ సరే అది చట్టపరంగా చేసినామా లేదా అనేది ఒకటి విషయం పక్కన పెట్టే, నువ్వు చేసిన కామెంట్ ఏంటంటే విధ్వంస పరిపాలన అని. ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్నది కూడా విధ్వంసమే కదా. నేను అంటాము, ఏదన్నా ఉన్నా చట్టపరంగా చేయండి, తప్పు లేదు. దానికి ముందు నోటీస్ ఇవ్వాలా, ఎక్స్ప్లెనేషన్ అడగాల, రెండో నోటీస్ ఇవ్వాలా, రెండో నోటీస్ ఇచ్చినాక ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలా, మూడో నోటీస్ కొట్టేయచ్చు. నువ్వు దానికి సరైనటువంటి సమాధానం లేకపోతే మూడో నోటీస్ కొట్టేయచ్చు. కానీ ఇవన్నీ ఏం చేయకుండానే గబగబా చేయాల్సిన పనులు దండిగా ఉన్నాయి. మీరు ఇచ్చినటువంటి హామీలు చాలా ఉన్నాయి. వాటి మీద సూపర్ 6 హామీలు ఇచ్చినారు. వాటి మీద దృష్టి పెట్టి అవి నెరవేర్చాల్సింది పోయి ఇవాళ ఇంకా ఏ ఒక్కటి కూడా సూపర్ 6లో ఏ ఒక్కటి అమలు కాలే. కానీ దీనిలో వినా వాడి ముందు అసలు ఇది ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఏటుకోతాయి, ఎక్కడికో ఇదేముంటుంది. 5 ఏళ్ళు మీరు గవర్నమెంట్లో ఉంటున్నారు, గవర్నమెంట్ ఉంటుంది 5 సంవత్సరాలు, దాని గురించి ఏమీ లేదు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ముందు ప్రజలకు ఇచ్చిన హామీలపైన దృష్టి పెట్టండి అన్నమాట అంటున్నాను. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మీ కట్టేటువంటి వైసీపీ కార్యాలయాలను కూడా అక్రమంగా కట్టారు, అనుమతులు లేకుండా కట్టారు, ఈ ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి కట్టేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేటువంటి పరిస్థితి ప్రభుత్వం. ఏదైనా మేము ప్రొసీజర్ ప్రకారమే చేసినా ఉంటున్నాము. కాకపోతే చెక్ చేసుకోవచ్చు, దానికి డిపార్ట్మెంట్ ఉంది, డిపార్ట్మెంట్ వాళ్ళు చెక్ చేసుకుంటారు, నోటీసులు ఇస్తారు, నోటీసులు ఇచ్చి దాని ప్రకారం ప్రొసీజర్ ప్రకారం ఫాలో అవుతారు. సో ఆ విషయంలో ఎవరం కాదంటం లేదు కదా, ప్రొసీజర్ ప్రకారం ఫాలో కమ్మంటున్నాం మనం కూడా. సో అది చేయాల్సింది పోయి ఇచ్చి నిన్న దానికి కోర్టుకు పోయినారు. కోర్టుకు పోయి కోర్టు నుంచి ఏమన్నారు వాళ్ళు కోర్టు కూడా స్పందించింది ఏంటంటే ప్రొసీజర్ ప్రకారం తొందరపడొద్దు, చూసి చేయండి అన్నట్టుగా అన్నారు. వీళ్ళు తెల్లవారుజామున వెళ్ళి ఆ కోర్టు నుంచి నోటీసు కూడా రాకముందే తెల్లవారుజామున వెళ్ళి కూలగొట్టడం రాంగు కదా. అది మనం ఒకరి గురించి కామెంట్ చేసినప్పుడు అటువంటిది బాధ ఏదో మనకు తెలిసినప్పుడు మనం బాధపడినాం అంతకుముందు, మళ్ళీ అటువంటిది మనం చేస్తే అవతల ఎట్లా ఫీల్ అవుతారనేది అది చేయగలిగే వ్యక్తికి ఉండాలి. అది పేదల ఇల్లు కట్టడానికి కొండల్లోనూ, గుట్టల్లోనూ, చెరువులోనూ ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే 100,000 కోట్లు చేసేటువంటి ప్రభుత్వ స్థలాల్లో కార్యాలయాలు కట్టడం కరెక్ట్ అంటారా? ఖచ్చితంగా కరెక్టే, అది కూడా ప్రజలకు ఉపయోగపడేదే. వాళ్ళేమో నివసించడానికి కాదు, పార్టీ కార్యాలయాలు అంటే ప్రజలకు ఉపయోగపడటం కొరకు, ప్రజలకు సర్వీస్ చేయటం కొరకు. ఎవరైనా పార్టీ కార్యాలయం ఉన్నప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేటట్టే కట్టాలా. ఎక్కడో దూరం కడితే ఇప్పుడు ఎవరికో ఒక అవసరం పడి వస్తాడు. ఇవాళ టీడీపీ కార్యాలయం ఉంది, సెంటర్ కాకుండా ఏడో ఊరి బయట లేదు కదా, సెంటర్లోనే కదా ఉండేది. అదే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఉంది, సెంటర్లో ఉంది, అది ఎప్పటి నుంచో పెట్టినారు. ఏ పార్టీ ఆఫీస్ అయినా ప్రజలకు అందుబాటులో సౌకర్యార్థంగా ఉండేటట్టుగానే పెట్టుకుంటారు. సో ఇవి కూడా అట్లాగే ప్రజల అవసరార్థం, ప్రజలకు సేవ చేయనికనే తప్ప అదేదో నాయకులు పోయి దాంట్లో ఏం కాపురాలు చేయనిక కాదు కదా. వీళ్ళు మాటికంటే ముందు ప్యాలెస్లు అనటం రాంగ్ పదం. అది అక్కడ పోయి నాయకులు వెళ్ళి ఎవరు కాపురాలు చేయరు. ప్రజలకు సేవ చేసే దాంట్లో భాగంగానే ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే ప్లేస్ ఊర్లలో అంటే కొంచెం అనువైన ప్లేసులు చూసే డిసైడ్ చేస్తారు. అంటే ఇది మొదలుపెట్టింది కూడా తెలుగుదేశం పార్టీని అంతకుముందు. దాంట్లో ఇంకొక రకంగా కామెంట్ వాళ్ళే మొదలుపెట్టారు, వాళ్ళు అలాట్ చేసుకున్నారు, జీవో తెచ్చింది వాళ్ళే. సో ఇది ఎలా చేయగలగవచ్చు అని రూట్ చూపించింది వాళ్ళే. ఇవాళ ఏదో వైసీపీ కడుతుంది కదా అంటే పార్టీ రూలింగ్లో ఉండింది కాబట్టి మనకు కూడా కార్యాలయాలు అవసరం, ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి
ఎప్పుడైనా పార్టీ కార్యాలయం అనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పార్టీ కార్యాలయం ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి అంటే ఒకవేళ ప్రైవేట్ స్థలాలు కొని అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండేలా కార్యాలయం నిర్మించుకోవచ్చు కదా, ప్రభుత్వ స్థలాలు తీసుకోవడం నేను అంటాము. అంటే అదేమి ప్రైవేటు కాదు, ప్రైవేటు స్థలాలు ఉన్నా తీసుకోవచ్చు, కాదనటం కాదు. కానీ అంటే ఇది గవర్నమెంట్ పరంగా సర్వీసు, పార్టీ పరంగా ప్రజలకు అంటే సేవ చేసే భాగంలో ఇదొక భాగం కాబట్టి ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టనీకి వస్తాడు, ఫ్యాక్టరీ పెట్టనీకి వచ్చినానికి మనం గవర్నమెంట్ స్థలాలు అలాట్ చేస్తలేము నామినల్ దానిపైన. సో ఇది కూడా అట్లాగే వాడున్న స్వలాభం అది ఫ్యాక్టరీ అనటం. దీనికి ఒక సిస్టమ్, ఒక రూల్ అనేది ఉంటుంది. ఆ సిస్టాన్ని తెచ్చిందే చంద్రబాబు నాయుడు ఉంటున్నాం ఇక్కడ. అంటే కర్నూలు నగర్ మేయర్గా మీరు పనిచేస్తున్నారు. 5 రోడ్ జంక్షన్లో అత్యంత వాల్యూ అయినటువంటిది ప్రభుత్వ సంస్థకు సంబంధించినటువంటి భూమిని లీజుకి అతి తక్కువకి తీసుకున్నారనేటువంటి విమర్శలు ఉన్నాయి. అసలు ఏంటి ఈ ప్రాసెస్, ఏం చేశారు? ఏం చేసినా ఎక్కడ చేసినా విమర్శ చేయగలిగే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మేమైతే సిస్టమ్ ప్రొసీజర్ ప్రకారం ఏదైతే రూల్ ఉందో రూల్ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయినాం తప్ప అతిక్రమించి ఎక్కడ చేయలేదు. అది ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. అంటే సంవత్సరానికి కేవలం 1600 మాత్రమే రెంటు అనేటువంటి పద్ధతిలో తీసుకున్నట్టు ఫిక్స్ చేసింది గత గవర్నమెంటే. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కాదు, గత గవర్నమెంటే టీడీపీ గవర్నమెంట్ 2014-19 టైంలో అట్లా ఫిక్స్ చేసింది. దాన్నే ఫాలో అయినాం మేము కూడా. మేమే కొత్తగా చేయలే. అప్పుడు వాళ్ళు ఏదైతే ఫిక్స్ చేసినారో దాన్నే ఫాలో అయినాం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ కార్యాలయాల కూల్చివేత? ఇది ఆపండి, ఇటువంటిది మంచి పద్ధతి కాదు. ఏ పార్టీకైనా, ఆ పార్టీ చేసినా ఈ పార్టీ చేసిన దాన్ని కాదు, ఏ పార్టీకైనా మంచి పద్ధతి కాదు. అట్లా అంటే కమ్యూనిస్ట్ కార్యాలయాలు ఉన్నాయి, 3-4 ఉన్నాయి కర్నూలు టౌన్లోనే. మరి దానిలో ఎప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్గా చేసినా, వైసీపీ ప్రభుత్వంలో ప్రెసిడెంట్గా పడగొట్టి నీకు పోయినావా ఏమన్నా? ఎప్పుడైనా దాని రిజల్ట్ కోలేదే. అవసరం కాదు. పార్టీ కార్యాలయాలు అంటే ప్రజలకు సేవ చేసే పరిస్థితులు ఉంటాయి కాబట్టి దానిలో కాకుండా నువ్వు ఏదన్నా ఉన్నా యాజ్ పర్ ప్రొసీజర్ ప్రకారం ఫాలో కావాలి తప్ప నోటీసులు ఇచ్చి గబగబా దానిలో మీద చర్యలు తీసుకోవడం మంచి పద్ధతి కాదు ఉంటుంది. రైట్. అక్రమంగా నిర్మించినటువంటి భవనాలు కూల్చివేయడంలో తప్పు లేదు. అలాంటి కూల్చివేయాలంటే కూడా ప్రొసీజర్ ప్రకారం నోటీసులు ఇవ్వాలి, ముందస్తు హెచ్చరికలు చేసిన తర్వాతే చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కట్టినటువంటి కార్యాలయాలకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి జీవో, అంటే 2014-2019 ప్రాంతంలో తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే జీవో చేశాడో ఆ జీవో ప్రకారమే ఈరోజు కట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్రమంగా కూల్చేయడాన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఆలోచించాలి. ఎక్కడ కూడా నిర్మాణ అనుమతులు లేకుండా ఉన్న దాన్ని కూల్చేయడానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పడం లేదు. అన్ని అనుమతులు ఉన్న దానికి కక్ష కట్టే చేస్తున్నారని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.